టు బిగ్ టీవీ. దిస్ ఇస్ సర్తాజ్. ప్రెసెంట్ మనతో లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఎండి మంజునాథ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే లైట్ హౌస్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీస్ ఈ సంస్థ 11 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మరియు మార్కెటింగ్ ఫీల్డ్లో అయితే ఉంది. అయితే మంజునాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఈయనకి టోటల్గా కూడా 18 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే 13 ఇయర్స్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ మరియు 5 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈయనకు ఉంది. సో ఈయనతో మాట్లాడి లైట్ హౌస్ ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు మంజునాథ్ రెడ్డి. చాలా వీడియోస్లో ఇంతకుముందు చెప్పున్నాను. లైట్ హౌస్ ప్రాపర్టీస్కి అధినేతని. నేను ఒక 2012లో ఒక స్మాల్ టైమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 2011లో స్టార్ట్ చేశాము. 11లో ఫామ్ ఎస్టాబ్లిష్ చేయలేదు. 2012 నుంచి స్టార్ట్ చేసాము లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది. అప్పటి నుంచి కూడా ఒక స్మాల్ టైమ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా రీసేల్స్ కానీ బేసికలీ సెకండరీ మార్కెట్లో ఉండి బిజినెస్ చేశాము. అయితే 2014లో అప్పుడే తెలంగాణ డిక్లేర్ కావటము, రియల్ ఎస్టేట్ కొంత ఊపందుకోవడము, దాంతో ప్లాటింగ్ బిజినెస్ అనేది కొంత బాగా జరగటంతో మా చూపంతా ప్లాటింగ్ వైపు పెట్టడం జరిగింది. సో 2014 నుంచి ఇవాళ వరకు కూడా ఆల్మోస్ట్ ప్లాటింగ్ సైడే 80% మా బిజినెస్ చేయడం జరుగుతుంది. ప్లాటింగ్లో బేసికలీ మార్కెటింగ్ కావచ్చు, ఓన్ డెవలప్మెంట్ కావచ్చు. అలానే రీసెంట్ లాస్ట్ 2.5 years బ్యాక్ మేము ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఒక బిల్డర్గా కూడా ఎదిగాము. అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. ప్రస్తుతానికైతే మనము ఒక 3 బ్రాంచెస్తో లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది బిజినెస్ జరుపుతున్నాము. ఒకటి రాయదుర్గంలో కార్పొరేట్ ఆఫీసు ఉంటుందండి. హస్తినాపురంలో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. అలానే ప్రాజెక్ట్ కమ్ మార్కెటింగ్ ఆఫీసు అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ కోసం అని చెప్పి పెట్టాము. ఇలా అంచులంచులుగా ఎదుగుతూ మార్కెట్లోకి ముందుకెళ్తున్నామండి. మంజునాథ్ రెడ్డి గారు, మీరు ఐటీఎస్ నుండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది? అట్ ద సేమ్ టైం ఈ సంస్థను స్థాపించాలని మీకు ఎందుకు అనిపించిందండి? సో జనరల్గా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది కంపల్సరీ ఉండాలనేది ఒక పర్స్పెక్టివ్ అందరికీ ఉంటుంది. దట్ ఇస్ అ రియాలిటీ. ఆ రియాలిటీని మనము అందుకోగలిగితే మనం ఖచ్చితంగా బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే కాన్సెప్ట్లో నేను ఆలోచించిన. అదే పర్స్పెక్టివ్తో లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది, లైట్ హౌస్ అంటే బేసిక్లీ ఒక డైరెక్షన్ చూపించే ఒక దిక్సూచిలాగా ఉంటుందని. సో మనం కూడా కస్టమర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ డైరెక్షన్ చూపించాలనే ఒక పర్స్పెక్టివ్తో ఈ లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనే సంస్థని స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రెసెంట్ అయితే మనకి హైదరాబాద్లో అంటే తెలంగాణలో గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి హైదరాబాద్లో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ సినారియోస్ ఎలా ఉన్నాయండి? సో చాలామందికి తెలిసిందే, చాలా డిబేట్స్ కూడా జరిగాయి దాని మీద. చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ పాజిటివ్ పర్స్పెక్టివే ఉంటుంది. చాలా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయండి. బట్ నేనేమంటున్నానంటే దానివల్ల షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండొచ్చు. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అంటే బయర్స్ ముందుకు రాకపోవచ్చు, సెల్లర్స్ అగ్రెసివ్గా అమ్ముదామనే పర్స్పెక్టివ్తో కొంత ప్రైస్ కరెక్షన్ వస్తుందని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉంటాయి. కానీ జనరల్గా ఆ ప్రైస్ కరెక్షన్స్ డ్రాస్టిక్గా జరగవు. జరిగితే ఒక 5-10% చేంజెస్ అయితే కనబడుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో అయితే ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బానే రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాగానే చేస్తున్నారు. సో మంచి అనౌన్స్మెంట్స్ రీసెంట్గా నిన్న కాదు మొన్న మనం చూసాము. RRR అనౌన్స్మెంట్ చేసి దాంతో నెక్స్ట్ 3 monthsలో ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోవాలని చెప్పి టెండర్స్ని కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది. అలానే టౌన్షిప్స్ అనౌన్స్మెంట్స్ కానీ, ఫార్మాసిటీ కంటిన్యూషన్ అనౌన్స్మెంట్స్ కానీ రీసెంట్గా నిన్ననే మనం చూసాము. దావోస్కి వెళ్ళి అక్కడ ఆర్థిక ఏదైతే మనం ఫోరం జరుగుతుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన వంతు తెలంగాణ వంతు కంపెనీస్కి మనం తెలంగాణకు తీసుకురావడం ఆల్మోస్ట్ 40,000 crores ఇన్వెస్ట్మెంట్స్ మాట్లాడటం జరుగుతుంది. మనం అందరం మీడియాలో చూస్తున్నాం అది. సో ఇలా ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఇదే రైట్ టైం అనేది అందరూ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా చాలామంది భయపడేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ గవర్నమెంట్స్ కావచ్చు, మారినప్పుడు కొంత ఒక 1, 2, 3, 4 months అనేది ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ వల్ల భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. అలా చూసుకుంటే ఇప్పటికీ మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా గవర్నమెంట్స్ మారాయి. గవర్నమెంట్స్ మారినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పడిపోతుందని మనం అసలు అనుకోవద్దు. 1, 2, 3, 4 months ఖచ్చితంగా ఉంటుంది. ఆ 1, 2, 3, 4 months అనేది ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో మనం ఒక ఆపర్చునిటీగా భావించి
వెళ్ళి కొంత గట్టిగా బార్గెన్ చేసుకొని మనము మంచి ప్రైస్ వర్కౌట్ చేసుకొని మనం కొనుక్కోవాలి. దట్స్ అ రైట్ టైం టు బై అనేది నా పాజిటివ్ పర్స్పెక్టివ్ ఎప్పుడూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అప్ ట్రెండ్ చూస్తారు వెరీ సూన్. 1 to 3 4 monthsలో మళ్ళీ కూడా అప్ ట్రెండ్ చూస్తారు. సో నా రికమెండేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇస్ ద రైట్ టైం టు పికప్ యువర్ అపార్ట్మెంట్ కావచ్చు, ప్రాపర్టీస్ ప్లాట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇన్ దట్ మ్యాటర్ మీరు కొనుక్కోవాలని నేను సలహా ఇస్తున్నానండి. ఎగ్జాక్ట్లీ. సో రైట్, యాజ్ యూ సైడ్ ఇది రైట్ టైం అంటున్నారు కాబట్టి ప్రెసెంట్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు, అండ్ ఎస్పెషలీ లైట్ హౌస్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్టర్స్కి ఎంతవరకు ప్రాఫిటబుల్ అంటారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కొన్ని పాకెట్స్ ఎవర్ గ్రీన్ పాకెట్స్ ఉంటాయండి. ఆ ఎవర్ గ్రీన్ పాకెట్స్ ఏంటంటే హైవే బేస్డ్ బిజినెస్ ఎప్పుడూ ఉంటుంది. మనం చూసుకుంటే మేజర్గా మనం షాద్నగర్ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, నాగార్జున సాగర్ హైవే, అలానే విజయవాడ హైవే, అలానే వరంగల్ హైవే కానీ, షామీర్పేట మన ఏదైతే కరీంనగర్ హైవే అంటామో అది కావచ్చు, మేడ్చల్ నాగ్పూర్ హైవే కావచ్చు, అలానే మనం మేజర్గా ముంబై హైవే మీద ఎక్కువ బిజినెస్ జరుగుతుంటుంది. ఈ హైవే బిజినెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది మార్కెట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ మారినా మారకపోయినా ఏం జరిగినా కానీ ఈ హైవే మీద అనేది రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది. సో దాంతోపాటు మేజర్గా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్నది సదరన్ పార్ట్ అండ్ వెస్ట్రన్ పార్ట్. సదరన్ పార్ట్ అంటే మనము ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ హైవే దగ్గర నుంచి బెంగళూరు హైవే వరకు సదరన్ పార్ట్ అంటాము. అలానే బెంగళూరు హైవే దగ్గర నుంచి ముంబై హైవే దాకా, ఆల్మోస్ట్ మెడ్చల్ హైవే దాకా కూడా మనం వెస్ట్రన్ పార్ట్ అంటాము. మెడ్చల్ కాదు కానీ ముంబై హైవే దాకా మనం వెస్ట్రన్ పార్ట్ అంటాము. వెస్ట్రన్ పార్ట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ ప్రైసెస్ బాగా కొంత ఎలివేట్ అయి ఉన్నాయి, అఫోర్డబిలిటీ అనేది తక్కువ ఉన్నాయి. సో స్టిల్ ఇట్స్ అ గుడ్ మార్కెట్. కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ కొనాలి, ఆ ఏరియాలో మనం ఒక ప్లాట్ కొనాలంటే ఆల్మోస్ట్ ఒక 25 lakhs to 30 lakhs, 35 lakhs, 40 lakhs దాకా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ అఫోర్డబిలిటీ అందరికీ ఉందని నేను భావించట్లేదు. సో స్టిల్ సౌత్ ఈజ్ అ గుడ్ బెట్ ఆల్వేస్ అనేది నేను బలంగా నమ్ముతాను. బెంగళూరు హైవే దగ్గర నుంచి శ్రీశైలం హైవే దాకా అఫోర్డబిలిటీ ఈవెన్ 8,500 to 9,000, 9,500, 10,000, 10,500, ఆ 15,000 లోపు ప్రైజెస్ అనేది ఈ లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ లొకేషన్స్ ఎప్పుడైనా కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి మనకు నచ్చకపోయినా ఖచ్చితంగా డెవలప్ కావాల్సిందే, హౌసెస్ రావాల్సిందే, కంపెనీస్ రావాల్సిందే. అండ్ ఎవ్రీబడీస్ చాయిస్ ఈజ్ నియర్ బై ఎయిర్పోర్ట్. అది ఎప్పుడు ఉంటుంది, అందరూ గుర్తుంచుకోవాలి. ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది నాకు తెలిసి యూట్యూబ్లో. మీరు ఒక 10 years తర్వాత చూడండి ఈ వీడియోని, ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ సైడు మీరు అనుకున్నంత డెవలప్మెంట్స్ కన్నా ఎక్కువ జరుగుతుంది. సో ఆ డెవలప్మెంట్స్ మనం గుర్తించుకొని మనము సదరన్ పార్ట్ ఆఫ్ హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని నా సూచన అండి. ఎగ్జాక్ట్లీ మంజునాథ్ గారు, యాజ్ యూ టాకింగ్ అబౌట్ ద ఎఫోర్డబుల్ ఆప్షన్స్, పేమెంట్ ఆప్షన్స్, ఏ పేమెంట్ ఆప్షన్స్ మీరు మీ వినియోగదారులకు ఇస్తున్నారండి? సో లైట్ హౌస్లో ఎందుకు కొనాలి అనే ఒక పర్స్పెక్టివ్ మీరు ఇందాక అడిగారు అండి. ఎందుకు కొనాలి అంటే మేము కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటాము. కస్టమర్ ఫ్రెండ్లీ అంటే జనరల్గా ఏంటంటే మీరు ఒక కస్టమర్ మన రియల్ ఎస్టేట్లో ఏ ప్లాట్ కొందామన్నో అపార్ట్మెంట్ కొందామన్నో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ మమ్మల్ని చాలా పుష్ చేస్తారు, కొనమంటారు, ఇప్పుడే కట్టండి అంటారు, ఆర్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. బట్ మేము అలా చేయం. యాక్చువల్లీ వీ ఎడ్యుకేట్ పీపుల్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. సో ఆ పర్స్పెక్టివ్తో మేము చేస్తాము. దట్స్ అవర్ అప్రోచ్. వీ మేక్ పీపుల్ కంఫర్టబుల్ ఫస్ట్ థింగ్ ఇన్ ప్లేస్. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అలానే మా దగ్గర మేము చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం లోన్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్కి లోన్ ఆప్షన్స్ ఉంటాయి, 1-2 ప్రాజెక్ట్స్ తప్పిస్తే. సో అలానే మేజర్ యూఎస్పీ లైట్ హౌస్లో ఉన్న యూఎస్పీ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ మన దగ్గర రీసేల్ ఆప్షన్ ఉంటుంది. రీసేల్ అంటే చాలామంది రీసేల్ పట్టించుకోరు, బట్ వీ హెల్ప్ పీపుల్ టు సెల్ దేర్ ప్లాట్స్ ఆఫ్టర్ దే బై విత్ అస్. ఇక్కడ ఒక స్మాల్ థింగ్ ఏంటంటే వీఆర్ సెల్ఫిష్ ఇన్ దిస్ వే. మన దగ్గర కొన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ రీసేల్ చేస్తాము. సపోజ్ మా ఆల్రెడీ 5 years బ్యాక్, 6 years బ్యాక్, 7 years బ్యాక్ కొన్న వాళ్ళు రీసేల్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాము. అది కూడా మనం మార్కెటింగ్ చేసిన లేఅవుట్స్ కానీ మన ఓన్ లేఅవుట్స్లో మాత్రమే చేస్తామండి. సో దట్ వే ఆ రోజు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, ఆర్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ వేరియస్ రీజన్స్ వాళ్ళ రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. అట్ ద సేమ్ టైం లైట్ హౌస్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్. మా దగ్గర ఆల్మోస్ట్ 10,500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25,000 దాకా ప్లాట్స్ సెగ్మెంట్లో ఉన్నాయి. అలానే అపార్ట్మెంట్స్ వచ్చేసరికల్లా అమీన్పూర్లో 70 lakhs to 1 crore ఆప్షన్స్లో ఉన్నాయి. కాబట్టి వీ ఫీల్ దట్ ఈస్ అన్ యాక్చువల్లీ అఫోర్డబుల్ బడ్జెట్ రేంజ్ ఫర్ ది కస్టమర్స్.
సో దానివల్ల మాకు ఎక్కువ సేల్స్ అవుతుంటాయి. కస్టమర్స్ కూడా ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మాతో రిపీటెడ్ పర్చేసెస్ ఎక్కువ ఉంటాయి. వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒక కస్టమరు 5 ప్లాట్లు, ఒక కస్టమరు మోర్ దెన్ సమ్ ఎక్స్ మనీ పెట్టడం అనేది జరిగింది. సో దట్స్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండి. వీ రికమెండ్ వెదర్ యూ బై ఆర్ డోంట్ బై, యూ కాల్ us, యూ టేక్ అడ్వైస్ అండ్ దెన్ యూ ప్లాన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ హౌ అవర్ అప్రోచ్ ఈజ్ ఆల్ అబౌట్ అండి. ఎగ్జాక్ట్లీ. అయితే మంజునాథ్ గారు, రియల్ ఎస్టేట్లో ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి? ఈ లీగల్ ఆస్పెక్ట్స్ని ఎట్లా ఇన్వెస్టర్ మైండ్లో పెట్టుకొని తను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? సో బేసిక్లీ లీగాలిటీ ఆస్పెక్ట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు లుక్ అవుట్ అండి. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది కస్టమర్స్ కావచ్చు, ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది డెవలపర్స్ కావచ్చు. డెవలపర్స్ 100% కూడా చాలామంది లీగల్ లేకుండా అయితే వెళ్ళరు. ఇన్ కేస్ వెళ్ళినా కానీ మళ్ళీ ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో వాట్ వీ డూ అట్ లైట్ హౌస్ ఏంటంటే, వట్ ఎవర్ బీ ఇట్ వీ టేక్ ఇట్ ఫర్ మార్కెటింగ్ ఆర్ వీ డూ ఇట్ ఓన్ డెవలప్మెంట్, లీగల్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. సో వీ ఎన్ష్యూర్ లీగలీ ఇట్ ఈస్ త్రూ బ్యాక్ ఆల్మోస్ట్ 1955 దాకా డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫై చేసుకొని పహానీస్ అయితే ఏముంది, అలానే ప్రాపర్ రికార్డ్ పక్కాగా ఉందా లేదా చూసుకొని మనము చేస్తాము, డ్యూ డిలిజెన్స్ పక్కాగా చేస్తాము. అండ్ వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ పాయింట్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్. సో అలా ఉన్నప్పుడు బ్యాంక్స్ కూడా ఏంటంటే చాలా వరకు క్లియర్గా ఉంటేనే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. సో అలా వీ వాంట్ టు ఎన్ష్యూర్ లీగాలిటీ ఈస్ వెరీ క్లియర్. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కస్టమర్స్, మీరు హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్ అయినంత మాత్రాన లీగల్గా కరెక్ట్గా ఉంటుందా అని అనుకుంటే నేను దాని మీద కమెంట్ చేయను. బట్ ఐ రికమెండ్ యూ టేక్ ది హెల్ప్ ఆఫ్ అడ్వకేట్, గెట్ ద లీగాలిటీ డన్, దెన్ ఓన్లీ గో ఫర్ ది పర్చేజ్ అని నేను స్ట్రాంగ్గా చెప్తాను. అది మా లైట్ హౌసే కావచ్చు ఆర్ బయట కావచ్చు, లీగాలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు వెరిఫై ఇట్. సో ప్రెసెంట్ మనం చూస్తే ఫేక్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే స్కామ్స్ కానివ్వండి, చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇన్వెస్టర్స్ వీటి నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీ సజెషన్స్ ఏంటి? సో జనరల్గా ఫేక్ అనేది జనరల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని మీద నేను కమెంట్ చేయనండి. హ్యావింగ్ సెడ్ దట్, జనరల్గా మనం దీంతో ఈ ఒక్క విషయంలో చూడాల్సింది ఏంటంటే, పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద కంపెనీ, యాజమాన్యం యొక్క ఇంటెన్షన్స్ అనేది మనకు క్లియర్గా అర్థం కావాలంటే మనం వాళ్ళతో కొంత ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, షార్ట్ టర్మ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా అనేది మనం క్లియర్గా మనం చూడగలిగితే అక్కడ మన డిఫరెన్షియేషన్ కనబడుతుంది. ఎప్పుడైతే షార్ట్ టర్మ్ బిజినెస్ చేద్దామనే ఒక పర్స్పెక్టివ్తో యాజమాన్యం ఉంటుందో అప్పుడు జనరల్గా ఏమైందంటే మనీ ఫాస్ట్గా కలెక్ట్ చేయటము, ఇష్టం వచ్చినట్లు ఆఫర్లు పెట్టడము, బైబ్యాక్లు పెట్టడము, లేకపోతే ల్యాండ్ లేకుండా అమ్మేయటము, ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. అలాంటి వాటికి చాలామంది కస్టమర్స్ కూడా ఏంటంటే, సారీ టు సే దిస్, కస్టమర్ కూడా అత్యాశకి వెళ్ళి ఇలాంటి వాటిలో చేతులు కాల్చుకుంటున్నారు చాలామంది. సో అత్యాశ అనేది ఉండకూడదండి రియల్ ఎస్టేట్లో. ఆశ ఉండాలి కానీ అత్యాశ మంచిది కాదు. ఆశ అనేది 24% పర్ యానం మీకు నిజంగా వర్కౌట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ రిటర్న్స్ కంపేర్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్. మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేయాలి. అదే మీకు 36%, 50%, 60%, 100% ఇచ్చిన ఆఫర్లు ఇచ్చిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేమ్, బట్ ఇవాళ కొన్ని కంపెనీస్ అయితే కనబడతలేవు. సో అలా కాకుండా రీజనబుల్గా ఎక్స్పెక్ట్ చేయండి. లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడానికి కోసం అని చెప్పి మీరు చూడాలి, కస్టమర్స్ కూడా చూడాలి. నా దగ్గర చాలామంది సలహా తీసుకున్న వాళ్ళు సో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత నేను వద్దండి, బాగుండదు, బైబ్యాక్ ఆఫర్లు వర్కౌట్ కావు, ఎవరు కూడా పాకెట్ నుంచి మనీ ఇవ్వలేరు, మార్కెట్ నుంచి తీసి ఇవ్వాల్సిందే అని చెప్పినా కానీ కొంతమంది వాళ్ళు వినకుండా వెళ్ళి చేసుకున్న రోజులు ఉన్నాయి. నా దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ చేతులు కాల్చుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చేసరి ఇలా అయిపోయింది, మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే మళ్ళీ వాటి కోసం చూడటం జరిగింది. అలా నేనేమంటున్నానంటే అత్యాశకి వెళ్ళకుండా వేరే వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండేటట్టు మీరు చూసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. అలానే కంపెనీస్ కూడా కొంతమంది కస్టమర్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, అది కూడా మంచిది కాదు. సో ఎవ్రీ ఆర్ఓఐ వాళ్ళదే అండి. నా ప్రాఫిట్ నాది, మీ మార్జిన్ మీది. అలానే బిజినెస్ మనం చేయగలిగితే ఈ ఫేక్ కానీ ఈ స్కామ్స్ కానీ తగ్గుతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీరు చూడాల్సింది ఏంటంటే ల్యాండ్ అట్లీస్ట్ కంప్లీట్గా వీళ్ళ పేరు పైన ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్లస్ అప్రూవల్స్ ఉన్నాయా, అప్రూవల్స్ ఉంటే లీగాలిటీ కరెక్ట్గా ఉందా లేదా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ స్కామ్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రీలాంచెస్లో జరుగుతాయండి. ప్రీలాంచెస్ మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా సేఫ్. సో అది నా సజెషను. అవాయిడ్ చేయండి, అత్యాశకి వెళ్ళకండి. సో
చూశారు కదా లైట్ హౌస్ ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ మరియు లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఎండి మంజునాథ్ రెడ్డి గారు చెప్పిన ఇన్వెస్టర్స్కి కావాల్సిన సజెషన్స్ కూడా మీరు విన్నారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ దెమ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ విజిట్ దెమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.